ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి ఈ అక్టోబర్ నెలలో 1 నుంచి 15వ తారీఖు వరకు ఈ 12 రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా? నమస్తే గురుగారు. వాగర్థ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈ సెప్టెంబర్ మాసంలో మీరు చెప్పిన పరిహార మార్గాలు చాలా మందికి, మేషరాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చాయంట. వాళ్ళు బాగా పాటిస్తున్నారంటే మన కామెంట్స్ రూపంలో కూడా తెలుపుతున్నారు. సో అయితే ఇప్పుడు అక్టోబర్ స్టార్ట్ అవుతుంది కదా, 1 నుంచి 15వ తారీఖు వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయగలరా? మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. ఇక మిథున రాశికి రాశిలోని కుజుడు, 12వ ఇంట గురువు, 4వ ఇంట కేతువు, రవి, బుధుడు, 5వ ఇంట శుక్రుడు, ఇక 11వ తారీఖు నుంచి బుధుడు 5వ ఇంట ప్రవేశము, అలాగే నవమ స్థానంలో శని వక్రీకరించి దశమ స్థానంలో రాహు యొక్క స్థితి. వెరసి చూసుకున్నట్లయితే దైవానుగ్రహము లేకపోవడము, అలాగే గ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత గతంలో కంటే ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి జాగ్రత్తగా ధైర్యముతో ఆత్మవిశ్వాసంతో ఈ 15 రోజులు కనుక ఉన్నట్లయితే అన్నింటా విజయాన్ని పొందుతారు. ఎందుకనంటే గ్రహ సంచారము అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు కావచ్చు, ఖర్చులు కావచ్చు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి కొంత లాభదాయకంగా ఉన్నప్పటికీ ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేటువంటిది ఈ మిథున రాశి వారికి మానసికమైనటువంటి చికాకులు తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువగా గోచరమవుతున్నాయి. గృహంలో ప్రశాంతత ఉండదు. గృహపరంగా ఖర్చులు అనేటువంటివి ఈ యొక్క మిథున రాశి వారికి పెరుగుతాయని చెప్పవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే వాహన మరమ్మతులకి ఎక్కువగా ఖర్చు పెట్టడం, నూతన వాహన కొనుగోలు లేదా వాహనాల అమ్మకము, ఇలాంటివి ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచరమవుతాయి. అన్నిటికంటే మించి ఏ పని చేసినా ఆ పనిలో సంతోషము, సంతృప్తి కలగకపోగా అశాంతే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఎందుకనంటే మంచి వచ్చినప్పుడు సంతోషపడి ఎగిరి గంతేసే దానికంటే ఎంత ఉంటుందో, బాధలు మంచిగా లేవు అనుకున్నప్పుడు కూడా అంతే విధంగా నిబ్బరంగా ఉండగలగాలి. బాధలు వస్తే మనకేనా అనేటువంటి భయాన్ని పెట్టుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడు జీవితంలో ఒకే రకంగా ఉండదు. ఒకరోజు పగలు, ఒకరోజు రాత్రి అన్నీ సమానమే. అలాగే ఎప్పుడూ వర్షాలే, ఎప్పుడు ఎండలే, ఎప్పుడు చలే ఉండదు. కాలానుగుణంగా మార్పులు ఉన్నప్పుడే మనిషి ఆనందంగా ఉంటాడు. అందుకనే జీవితంలో ఒడిదుడుకులు అనేటువంటివి సహజము. ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గతంలో సెప్టెంబర్ మాసంలో ఈ మిథున రాశి వారు చక్కగా ఎంజాయ్ చేశారు కదా. మరి ఇప్పుడు సమస్యలు అనేటివి వచ్చాయి. మంచి జరిగినప్పుడు సంతోషం అనేది ఎలా ఉంటామో, చెడు జరిగేటప్పుడు బాధపడకుండా ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. కాబట్టి ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే గ్రహ సంచారం అనుకూలంగా లేనినప్పుడు ఈ యొక్క మిథున రాశి వారు కొన్ని ఇబ్బందికర సమస్యలు ఎదుర్కోక తప్పదు. అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగానే ఏ రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి ఎటువంటి పరిహారంలో, అనగా ఆ రోజుల్లో ఏ విధంగా మనం ఉండాలి, ముందుగానే మనకు జరిగేటివి తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా నివారణ చర్యలు అనేటువంటి మనం తీసుకోగలుగుతాం. ఇక చూసుకున్నట్లయితే 1వ తారీఖు రోజున ముఖ్యంగా మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ధనము అవసరానికి తగ్గినటువంటి ఖర్చులకి తగ్గట్టుగా ధనము మీకు చేకూరుతుంది. ఇక 2, 3, 4, 5, 6 తారీఖుల్లో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ 2, 3 తారీఖుల్లో ప్రధానంగా ఆ యొక్క గ్రహణ ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ప్రశాంతతను కోల్పోతారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అవుతాయని చెప్పవచ్చు. ఇక 4, 5, 6 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 7, 8, 9, 10, 11 ఈ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే 7, 8 తారీఖుల్లో మీకు ధనరాబడి అధికంగా ఉంటుంది. మీ యొక్క ప్రత్యర్థులపై మీరే విజయాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి ఇష్యూస్ కనుక ఆ రోజు కనుక మీకు ఉన్నట్లయితే అవి పరిష్కారంగా అవుతాయని చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ధనాదాయం చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. రాని బాకీలు వసూలు అవుతాయి.
9, 10, 11 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దాంపత్య సమస్యల్లో ఉన్నవాళ్ళు ఈ 9, 10, 11 తారీఖుల్లో పరిష్కారానికి వెళితే కనుక అవన్నీ కూడాను పరిష్కారం అవుతాయి, అనుకూలంగా మారుతాయి. ఇక 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఒక జిగ్జాగ్ లాగా అనిపిస్తుంది. ఏ పని చేయాలన్నా మానసికంగా సంతోషంగా ఉండలేనటువంటి పరిస్థితి. అన్నిటికంటే మించి ఖర్చులు అధికంగా గోచరమవుతున్నాయి. ఇప్పటికే మీరు ప్లానింగ్ ప్రకారం ఆ 12, 13 తారీఖులో కనుక ఖర్చులు కనుక పెట్టుకున్నట్లయితే ఆ ఖర్చులు అనేటువంటివి మీరు వాయిదా వేసుకుంటే మంచిది, లేదా ఖర్చులని తగ్గించుకోండి. తద్వారా మీకు కొంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక 14, 15 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా సమస్యలు, సంతానం మూలకంగా విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మిథున రాశి వారు ఈ యొక్క అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చాలా చక్కటి నియమాలు పాటించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున ఈ యొక్క మిథున రాశి వారికి అనగా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 2వ తారీఖు రోజున ఈ యొక్క సూర్యగ్రహణ ప్రభావము మనకి మాత్రము 3వ తారీఖు రోజున ప్రభావం. కాబట్టి ఈ అక్టోబర్ 3వ తారీఖు రోజున మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ గ్రహణ దోష నివారణార్థమై గ్రహణ దోష నివారణ హోమాది కార్యక్రమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి మన పీఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య, పితృ అమావాస్య, పెద్దల దినము అని చెప్పవుతుంది. ఆ రోజున ఈ యొక్క వ్యక్తుల యొక్క కోరిక మేరకు పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు అనేటువంటివి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో మరణించినటువంటి వారి యొక్క ఉపయోగార్థమై ఈ యొక్క పిండ ప్రదాన కార్యక్రమం అక్టోబర్ 2వ తారీఖు రోజున జరుగుతుంది. గ్రహణ దోష నివారణ హోమాలు అక్టోబర్ 3వ తారీఖు రోజున, పితృ సంబంధంగా అక్టోబర్ 2వ తారీఖు రోజున జరుగుతున్నాయి. కాబట్టి వీటి వివరాలు ముఖ్యంగా ప్రత్యేకించి ఈ యొక్క పిండ ప్రదాన రుసుము వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. వెరీ నైస్ గురుగారు. అయితే ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏమైనా ఉంటే కూడా వివరించండి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి చేసేటువంటి ప్రతి పనిలో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఎందుకంటే సంతోషము, పని జరుగుతున్నప్పుడు సంతోషం ఉంటుంది, పని ఆగిపోతూ ఉంటుంటే ఆటంకాలు ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు గణేష స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు, అలాగే గరికతో గణపతికి అష్టోత్తర పూజ ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే ఈ 15 రోజుల్లో చాలా మటుకు సమస్యలు అనేటువంటివి పరిష్కరించబడతాయని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇవి గోచార రీత్యా మనం చెప్పుకునేటువంటి ఫలితాలు. మీకు సమస్యలు అధికంగా ఉన్నాయనంటే జన్మజాతక రీత్యా వచ్చేటువంటి సమస్యలుగా మనం తెలుసుకొని దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను కనుక సంప్రదిస్తే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మనకున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు పండితులు మీకు సూచిస్తారు. థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగా వివరించారు. మిథున రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటి, ఈ 1 నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా వివరంగా చెప్పినాను. ధన్యవాదాలండి. నమస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.